చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ వన్ ద టికెట్స్. యాక్చువల్లీ ఆ మూవీ ఆల్రెడీ 2 times చూసాను. థర్డ్ టైం ఇండియా గ్లిచ్ అవడంలో వచ్చాను. ఐమ్ వెరీ హ్యాపీ టు బీ దేర్ ఇన్ దిస్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ మూవీకి రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ 2 times చూసాను. మళ్ళీ కొంచెం చూడడానికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకోలేదు విన్ అవుతామని. విన్ అవుతాను నేను అనుకోలేదు. యాక్చువల్గా మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఇద్దరం కలిసి ఆన్సర్ చేసాం క్వశ్చన్కి. సడన్గా నిన్న కాల్ వచ్చిందట. కాల్ రాగానే నేను కూడా షాక్ అయ్యాము. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫీలింగ్ వెరీ గ్లాడ్ టు వాచ్. నేను ఆల్రెడీ సినిమా చూశాను. సార్ టెక్నికల్లీ సౌండ్ ఫిల్మ్, కాకపోతే కామెడీ సరిగ్గా వర్కౌట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేను ఇప్పుడు ఈ సినిమా థర్డ్ టైం చూస్తున్నాను. టికెట్స్ దొరికినందుకు చాలా థ్యాంక్ ఇండియా గ్లిట్స్ ఫర్ ప్రొవైడింగ్ ద టికెట్స్ ఫర్ మీ అండ్ ఐ హావ్ బ్రాట్ మై ఫ్రెండ్ ఆల్సో హూ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది మూవీ. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టికెట్స్ విన్ అయ్యాను కాబట్టి. దిస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ వాచింగ్ పంజా, సో ఎక్సైటెడ్. ఐ ఫీల్ హ్యాపీ. Hi, my name is Shiva. I enjoy the movie a lot. Thank you. My name is Arun. I love to watch Panja. I have watched already 2 times. చాలా బాగుంది మూవీ. My name is Aviteja. I feel really great to be here with Pawan Kalyan movie, Panja movie, and I really thank you to India Kids. This is second time I am winning tickets. It is I am feeling very great to be here. Film updates చాలా బాగుంటాయి. I am Pawan. Side is very good for movies and రివ్యూస్ వాల్పేపర్స్ కోసం బాగా చూస్తాను. మూవీ అప్డేట్ సూపర్గా ఉంటుంది. గుడ్ మూవీ, డిఫరెంట్ డైరెక్షన్. థ్యాంక్స్ టు ఇండియా గ్లిచ్. ఆల్రెడీ 2 times చూసాను, బట్ మళ్ళీ ఇంట్రెస్టెడ్ టు సీ. ఫైన్. పంజా రాక్స్ అండ్ పంజా పవన్ కళ్యాణ్ చాలా సూపర్ కనబడ్డాడు, స్టైలిష్ కనబడ్డాడు. మూవీ సూపర్. కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయినందుకు వీఆర్ సో లక్కీ. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ ఫీల్ అవుతాను. ఆల్రెడీ 3 times చూశాను. 4th టైం టికెట్ గెలుచుకొని చూడటం ఇంకా ఆనందంగా ఉంది. ఇండియా గ్లిట్స్కి చాలా థ్యాంక్స్ అండి. టికెట్స్ ఇలా ప్రివ్యూలాగా చూడటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. దిస్ కిరణ్. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. ఇప్పుడు చూద్దామని ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అది వస్తాను. నీ చుర 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 చూపులే పంజా, సల 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 ఊపిరే పంజా, నర నరమున నెత్తురే పంజా, అణు అణువున సత్తువే పంజా, అది పెరుగని వేగమే పంజా, అదరని పెను ధైర్యమే పంజా, పెదవంచున మౌనమే పంజా, పదునగు ఆలోచనే పంజా. It's the first time I'm meeting somebody like this in person. Thank you so much. And the other thing is, this was supposed to be starting a little early, and I was supposed to meet you guys, and I was supposed to head out. I'm heading back to Chennai after a long time. I have a lot of people to use. Since the show got a little delayed and all these things, I don't think I was able to make it here, but I couldn't wait. I wanted to come here, meet you guys and run. So I was just waiting for the film to get over, just to meet you guys and run. So anything you guys want to really ask, I mean, you can just feel free to ask. Hi, my name is Sandeep. Hi Sandeep. How are you? I'm good, how are you? I like the movie very much in terms of visuals and extraordinary background score. But was there any specific reason to keep the title track at the end? I love you, man. I love you. This thing I've been talking everywhere actually. This is one question, because first of all, you should understand the story behind the song. This is not a song which is supposed to be in the film actually. First, the whole film was done, and it's a very craziest situation anamata. Endukante Yuvan walla amma chanipoyaru anamata. Appudu chanipoyin tarvata we thought the audio launch is going to get pushed and everything was going to be stand still for a while, because it's one emotion you can't handle. The very third day he came to record the songs and finish the album just for the audio launch of Panja. Okay. And after he finished, the third day he landed up, the song he finished was Panja title track. And that was supposed to be used as a background score and like a promotional song. That was the basic idea of the song. But after the audio launch, everything went for a pew. Everything just went around, because you always expect the unexpected, because a song really became a big hit. And as usual, I was in a fix, sticking to the corner of the wall, not knowing what to do.
And I didn't want to lose the song out, you know, so I had to shoot just one day. I just took a day, just shot it, and I had to put it just because the song was a big hit actually. And most of the re-recording were used. And now in spite of that, I again get, why is the song at the end? I said, okay, fine. I've never done this in my career. I've never touched my script once it's released. I've never done that ever. And I said, okay, this time just for the fans, first time let me do it. I'm taking that song and I'm putting it in the first reel. Yeah, hi sir, my name is Nishant. Hi Nishant. Actually, I would like to know what you told Pawan Kalyan garu to agree for this film. Actually, for an extraordinary man like Pawan Kalyan garu, you should have told something great. Yeah, that line I wish to know. I love you, brother, is what I told him actually. No, the journey didn't start with the script. It didn't start with the script first. We had a very casual meetings and 2-3 meetings, and I think both of us like almost on one note, no. And he says, okay, let's work out a film. You know, after 2-3 meetings, you know, at one point somewhere you both have to click. You know, somewhere ekkadaina oka chot tagalalanamata. Adi tagilina chote we started off with the film. That's how it happened. It is not like you got the script, and because dintlo entante there is more. He is a human being who believes in lot of values. Who believes in a lot of values. If you need to believe something, I think there's a little belief which I have. I think that's why both of us synced actually. And that will help you in putting your full effort in the film. That's how Panja started. Hi sir, happy Panja. Yo, happy Panja. Thanks a lot. Asal meek the whole team, Panja whole team ki, the way you handled from the beginning. No questions sir, anni compliments. Wonderful asal actually. Pawan Kalyan fan ga nenaithe asala. This is the 4th time I'm seeing the movie in this 3 days. ఇక్కడ కూడా ఆ సాంగ్ మళ్ళీ పెడతారేమో అని వచ్చారు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలి ఫస్ట్ రీల్ లో చూడటానికి. ఓకే, డు యు వాంట్ ద రియాక్షన్ దీనికి? దిస్ ఇస్ గూస్ బంప్స్ అన్నమాట. యా, అలానే ఉంది నాకు. అండ్ యా, మీరు అంత తొందరగా పరిగెత్తొచ్చు సార్ అక్కడికి. మీరు 2 సాంగులు తీస్తేనే ఇంత రచ్చగా ఉందంటే, పవన్తో అవుట్ అండ్ అవుట్ గా మీరు 5 సాంగ్స్ ఆయన యూజ్ చేసి ఆ ఎనర్జీతో తీయాలి ఇంకొక సినిమా. 100%. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్. Thank you so much. Hey, Adavi Sesh is here. The Munna who you want to kill, he's right here. హలో సార్, ఐఎమ్ మోహన్. ఏ హాయ్ మోహన్. సార్, ఛానల్ తర్వాత పవన్ కళ్యాణ్ చేత మీరు డాన్స్ వేయించారు సార్, దానికి మీరు కష్టపడారా సార్? చాలా మూవీస్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సచ్ టైప్ ఆఫ్ డాన్స్ ఫ్రమ్ past 5 years sir. You never dance like that in any movie sir from past 5 years. You are the only director, you make Pawan Kalyan dance in that Papa Redu song sir. I love you a lot sir. Hey, thank you so much. Thanks so much energy, but no director can make him dance in any movie sir. No, at the end of the day, I think everything should fall. I mean, he should get really excited. Cinema beginning launch end work, he was very excited. Ee paata cheppetappudu he couldn't control laughing himself anamata. And even on the set lo kudo we created that kind of an ambience. So even man ninchoni sir ee step cheyana, I said okay, come on sir, let's dance. That's how we used to, I mean, you need to get that whole energy. And the first time when he says, okay sir, this is the moment, so he goes like this. Moment chala baagundi. Hi sir, this is Pravat. Hey, hi. Hi, I'd like to keep it short. Firstly, I would like to congratulate the whole team. I like the way how you have etched your characters. Thank you so much. It's a technically brilliant film, and I like the way how you broke the actual format of a conventional Telugu film, and yeah, that's great. Thank you so much. Thank you so much. Hey Vishnu, Satish here. Hi sir, how are you? I mean, movie was awesome, trust me. Thanks a lot. And Munna's acting was really very good. Apart from that, yeah. Vishnu, why West Bengal? Why? West Bengal. Why not West Bengal? No, okay, I'll tell you. I'll give you the reason for that also. I'll give you the reason for that. Anyway, when you're designing the film, architecture ga design chesetappudu okay, lived in place. You wanted a very lived in place. Not this huge glass buildings and this. It's not that kind of a thing. You wanted an the whole film full architecture look like a lived in place. Daniki reference images తీసేటప్పుడు ఒక 10 ఫోటోలు ఉందనుకోండి. Oh, I like this. I like this. I like this. I like this. అంటే ఒక 8 ఫోటోలు which I like without knowing is from Cal. And couple of them are from Delhi and all these other places. Right. But that place it has a lot of character and very artistic and very we liked Victorian. It. That's the reason why I want to hear it from your side.
You want to hear it from the horse's mouth. Thank you so much. Thank you. Hi ma'am, Nima madam, very good. It's a very wonderful movie. ఒకటి చెప్పాలంటే తెలుగు మూవీలో 4 సాంగ్లు 4 మసాలా డైలాగ్స్ అలా ఏం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీశారు మూవీని. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ బికాస్ నేను థర్డ్ టైమ్స్ చూసాను ఈ మూవీ. సో నేను చూస్తున్న కొద్దీ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్స్ అ స్లో పాయిజన్ ఫర్ మీ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా ట్రై చేస్తున్నాను సినిమా టికెట్స్ కోసం. లక్కీగా కాంటెస్ట్లో పాల్గొని ఐ థ్యాంక్ ఇండియా గ్లిట్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ విష్ణు సార్ యువర్ టేకింగ్ ఈజ్ ఆసమ్. అండ్ నగేష్ సార్ మీరు మళ్ళీ వెనకాలే ఉన్నారు. యువర్ ఆసమ్ సార్, మీరు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు మీ ఫస్ట్ మూవీకి. నాగేష్ గారిని రికగ్నైజ్ చేశారండి మూవీ. యా అందరూ అంటారు. యాక్చువల్లీ నేను సంధ్యా థియేటర్లో ఫస్ట్ మార్నింగ్ షో చూస్తున్నప్పుడు ఎవ్రీవన్ మీరు కనపడగానే చాలామంది గోలగోలు చేశారు ప్రొడ్యూసర్ సార్ అని. అండ్ మున్న యువర్ యాక్టింగ్ ఈజ్ వెరీ ఆసమ్. I'm sure you're not like that in real life. Okay, very good acting, and we saw a different Telugu film. I think Telugu movie industry will recognize this. Ikkadi nunchi ilanti movies ravalani korukuntunnam, which is not just like a past movies, comedy full length pettitum, 4 songs, 4 dialogues. Very good, awesome movie, and I appreciate the whole Panja team. Thank you. Actually, no comments. Only one thing I would like to say. Such an stylish movie I never seen in Telugu actually till now. నాకే మైండ్ బ్లాక్ అయిందండి. Okay, guys, first I'm so happy to actually see you. It's worth the wait to meet you guys because I've never met any of the audience in person from the time the film is released, and I'm glad that I met you guys actually. Thank you so much for watching the film. I will definitely try my level best, even my forthcoming films, to keep you guys entertained. So we are basically entertainers, so we will try to entertain you. And I'm rushing. Nilima Garu, Sesh, you can actually bombard Sesh with a lot of questions, and you can ask him why he did that, what went behind it, and I would just like to take leave. Thank you so much. Thank you so much, guys. Thank you. Guys, Modulu, I'd like to wish you all a happy Panja, just like Vishnu garu. So, మీ అందరికి ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఏమన్నా కూడా అడగండి. దాని ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. అంటే సినిమాకి ఇంత అప్రిసియేషన్ వస్తుంది, ప్రొడ్యూసర్ గారికి ఇంత అప్రిసియేషన్ వస్తుంది, డైరెక్టర్ గారికి మీరందరూ కౌగిలించుకొని ఫోటోలు తిరగడం చూశాను. సో చివరికి నా పర్ఫార్మెన్స్ కూడా ఒక విధమైన రికగ్నిషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. చాలా కృషి జరిగింది, చాలా హార్డ్ వర్క్ చేసాం, చాలా హోంవర్క్ చేసాం ఈ ఫిల్మ్ మీ అందరి ముందు తీసుకురావడానికి. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ క్వశ్చన్స్ అండ్ ఐల్ ఆన్సర్. Actually, I'd like to ask you one thing. Please. While you are acting, have you hit anyone really? And have somebody got hurt? Unfortunately. See, ఒక్కటి ఏంటంటే నాకే దెబ్బ తగిలింది. ఇప్పుడు అంజలి గారి తల మీదకి ప్లేట్ ఇలా బద్దలు కొట్టాలి కదా, అండ్ ఆబ్వియస్గా అక్కడ డమ్ యూజ్ చేసి సీజీ చేసాం. అండ్ ఆ సీజీ చేసినప్పుడు ప్లేట్ నా చేతిలో విరిగి నా వేలు కట్ అయిపోయి స్టిచెస్ పడ్డాయి అనమాట. సో నాకే దెబ్బ తగిలింది. అండ్ ఆఫ్ కోర్స్ అంజలితో ఆ వైలెంట్ సీన్ చేస్తున్నప్పుడు తనకి కొన్ని స్ప్రెయిన్స్ ఇవి అయ్యాయి అనమాట. నిజంగా నేనే చేశాను, బట్ ఇట్ వాజన్ ఇంటెన్షనల్. సో యా, వీళ్ళు ఇప్పుడు నన్ను నిజంగా కొడుతున్నారు. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? నేను ఇది అంటే చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, కానీ నేను ఇంకో కొత్త న్యూస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే మీ అందరికి తెలిసింది ఏంటంటే బై నౌ ఐమ్ షూర్ మన ప్రెస్ మీట్స్ వీటిని చూసి
ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయటం. కానీ ఆయనతో వర్క్ చేయటం కన్నా వర్క్ చేస్తున్నప్పుడు షార్ట్ టు షార్ట్ మధ్యలో మా ఇద్దరికి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్స్, డిస్కషన్స్ నాకు హైలైట్ ఆఫ్ ద పంజా ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయనకి ఆయన చాలా పుస్తకాలు చదువుతారు. నా ముందునే నీలిమ గారు ఆయన కోసం ఒక 15-20 పుస్తకాలు కొన్నారు ఇన్ వన్ షాపింగ్ ట్రిప్. అలా ఆవిడ ఎన్నిసార్లు ట్రిప్పులు కొట్టారో నాకు తెలియదు. సో జస్ట్ ఆ స్టాండ్ పాయింట్ నుంచే మనకు అర్థమవుతుంది. ఈజ్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు లెర్న్. హీ డజంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ టీచర్, హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఎ స్టూడెంట్. ఇంకా నేర్చుకోవాలని ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఆ తపన చూసాను నేను ఆయనలో. వర్క్ అంటే కూడా యాటిట్యూడ్ ఆయనకు అలానే ఉంది. ఆ ప్రొఫెషనాలిటీ అంటే కాళ్ళు బాబెనికి మొత్తం బాడీ పెయిన్స్ అంతా ఉన్నా కూడా అప్రైట్గా నడిచి ఫుల్ ఆన్ గన్ షాట్ యాక్షన్ సీక్వెన్స్ చేయటం, అతుల్ కుల్కర్ని గారితో సీక్వెన్స్ ఉంది కదా, హీ హ్యాడ్ ఇట్ విత్ వెరీ టఫ్ స్ప్రెయిన్డ్ యాంకిల్ అనమాట. కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫీలింగ్ రాదు హీరో ఎక్కడైనా హాఫ్ హార్టెడ్గా చేశాడని, ఎక్కడైనా అన్ప్రొఫెషనల్గా ఉందని, లేదంటే యాక్షన్ ఆ పట్టు రావట్లేదని. బికాస్ దట్స్ హిస్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అనమాట. సో అది నేను నేర్చుకున్నాను. అంటే ఎంత ఏదైనా కూడా ఐవ్ గాట్ గివ్ ఇట్ మై బెస్ట్ అన్న ఇన్స్పిరేషన్ ఆయన నుంచి వచ్చింది నాకు. సో ఐ ట్రూలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా మాటల్లో, మా డిస్కషన్స్లో ఆయన చాలాసార్లు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆయనకి నేను పొడుగు జుట్టుతో ఇష్టం కర్మ టైంలో. బట్ నేను చెప్పాను, సార్ మన క్యారెక్టర్ కోసం కట్ చేసుకోవాల్సి వచ్చింది. సో అది అలా వర్కౌట్ అయ్యింది అనమాట. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ వాళ్ళందరికీ నేను మొదలు ఈ ఫిల్మ్లో ఈ రోల్ చేస్తున్నాను కానీ నువ్వు విలనా అని క్వశ్చన్ అడిగారు. సో నేను బయట తెలిసిన వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరికీ కూడా నా యాక్టింగ్ టాలెంట్ మీద నమ్మకం ఉంది. కానీ అంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉండుంటుంది, ఒక చిన్న ఐడియా నాకు ఉంది, ఇంత సాఫ్ట్గా బయట మాట్లాడతాడు, ఇది చేయగలుగుతాడని. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మీ అందరికి నచ్చుంటే ఐఎమ్ గ్లాడ్, బట్ ఐ రియలీ ట్రైడ్ మై బెస్ట్. ఇంకోటి ఏంటంటే అండి, నేను యాక్టింగ్ని హీరో, విలన్, సైడ్ హీరో, ఫాదర్, సన్ ఇటువంటివి చూడను. తెలుగు ఫిల్మ్ చరిత్రలో నా మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. అండ్ ఆయన చేయలేని రోల్ లేదు. అండ్ నాకు తెలిసి హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఎవర్ టు కమ్ ఇన్ టు ఇండియన్ ఫిల్మ్. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, కథ దానికంటూ ఒక సెపరేట్ యూనివర్స్ ఉంది ఒక స్క్రిప్ట్కి. ఆ స్క్రిప్ట్లో ఒక ఇంపాక్ట్ క్యారెక్టర్ ఉంటే చాలు. ఆ క్యారెక్టర్ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ వల్ల కథలో ఎటువంటి మెలుకులు తిరుగుతున్నాయి, ఇవి మనకు ముఖ్యం అనమాట. సో అది చూసుకొని అది వర్కౌట్ అవుతుందంటే తప్పకుండా చేసే ఉద్దేశం ఉంది నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను యాజ్ ఎ హీరో ఇన్ అన్ ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్. అంటే తెలుగు సినిమానే కానీ ఆస్ట్రేలియాలో సెట్ చేసిన ఫిల్మ్ అనమాట. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దట్ వన్ టు. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు ఇందాక అడిగారు కదా. Oh yeah, అంటే I just told you what I'm doing next, but డెఫినెట్గా ఇంపాక్ట్ రోల్స్ అండి. నేను నమ్మింది ఏంటంటే, ఈ ఫిల్మ్లో నాకున్న ఒక 35 minutes స్క్రీన్ టైం ఉంది కదా, అది చాలా ఫిల్మ్స్లో ఒక యాక్టర్కి 2 hours ఉన్నా కూడా రాలేనంత పవర్ ఉంది ఈ క్యారెక్టర్కి. అండ్ ఫర్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు విష్ణు గారు ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ అ బ్రిలియంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అండ్ మీరు అన్నట్టుగా నన్ను బయట చూడంగానే అమాయకుడు, సాఫ్ట్, రొమాంటిక్ ఈ ఫీలింగ్లు ఉన్నాయి కదా, నాలో ఆ సైడ్ కూడా వెతికి బయటికి లాగారు ఆయన. సో ఆల్ క్రెడిట్ టు హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్సో ఫెల్ దట్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్. మొన్న ఇక్కడే మన ప్రసాద్లోనే ప్రీవ్యూ జరిగింది 1 day before release, and I was truly surprised that he was able to extract such a good performance, at least by my standards, out of me, and I'm glad that they're happy. Sesha, వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందంటండి, సో వీ హ్యావ్ టు లీవ్. లాస్ట్కి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండి. నేను నీలిమ మా యూనిట్ తరఫు అందరి నుంచి చాలా థ్యాంక్స్ అండి. ద రెస్పాన్స్ హ్యాస్ బీన్ అమేజింగ్ అండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంచి సినిమా చేశారు, చాలా థ్యాంక్ యూ అని చెప్తున్నారు. కొత్త సినిమా చేశారు, కొత్త సినిమా. మేము ముందు నుంచి చెప్పేది ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్తానే ఉన్నాము. సో ఐ థింక్ వీ స్టేడ్ ట్రూ టు ద ఫ్యాక్ట్ that it is a trend-setting film. Thank you. Happy Punjab, guys.